వెల్కమ్ బ్యాక్. మన దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం పూర్తయింది. ఈ కమిటీ తుది నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నేడు అందజేయనున్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కోవింద్ కమిటీ చెబుతోంది. ఈ మేరకు ఒకేసారి ఎన్నికల కోసం నిర్దిష్ట సిఫార్సులు చేయనుంది. లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి, మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి నిర్వహిస్తే సముచితంగా ఉంటుందని కోవింద్ కమిటీ చెబుతోంది. విస్తృత సంప్రదింపులు, సమావేశాలు, అభిప్రాయ సేకరణ అనంతరం 8 భాగాలుగా 18,000 పేజీలతో నివేదికను కోవింద్ కమిటీ రూపొందించింది. జమిలీ ఎన్నికలకి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒకేసారి నిర్వహించడానికి సంబంధించి నివేదిక సమర్పించబోతున్నారు. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, దేశంలో అసెంబ్లీకి అదేవిధంగా పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలవుతుందా అన్న అంశం, దానిపైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో వేసినటువంటి కమిటీ ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి నివేదిక అందజేయబోతుంది. ఆ నివేదికలో 2029 నుంచి, అంటే ఈ 24 ఈ ఏడాది జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలు కాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 2029 నాటికి ఈ జమిలీ ఎన్నికలు సాధ్యమే అన్నట్లుగా ఈ యొక్క నివేదికలో రూపొందించినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ కమిటీ నివేదిక ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేయబోతున్నారు. విస్తృత సంప్రదింపులు, సమావేశాలు, అభిప్రాయ సేకరణ జరిపిన తర్వాత ఈ నివేదికను రూపొందించారు. మరోపక్క లా కమిషన్ తో పాటు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి మేధావులతో కూడా చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశాన్ని కూడా ఈ నివేదికలో రూపొందించారు. సో ఏ అసెంబ్లీలు ముందుగా డిజాల్వ్ చేయాలి, ఏ అసెంబ్లీలకు కొంత ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంటుంది, అసెంబ్లీల కాల పరిమితి అన్న వివరాలను కూడా అందులో పొందుపరిచారు. గతంలో కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దానిపైన కూడా కోవింద్ కమిటీ ఒక అధ్యయనం జరిపింది. అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజు ద్రౌపది ముర్ముకి ఇవ్వబోయే నివేదికలో కూడా పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఇక 2029 నుంచి జరగబోతున్నటువంటి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలలో ఇక జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే విచంద్రిక, రేపు షెడ్యూల్ రావడానికి ముందే ఈ నివేదికను రాష్ట్రపతికి ఎందుకు ఇస్తున్నారు, ఇంత హడావుడిగా ఈ నివేదికను ఇవ్వటంలో ఉన్నటువంటి అర్థం ఏంటి అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ కూడా, అంటే ఈ కోవింద్ కమిటీకి గడువేమీ నిర్ణయించలేదు. కానీ ఈ రేపు, అంటే 15వ తేదీ లోపు షెడ్యూల్ వస్తుంది, 15వ తేదీ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ఈ రోజు కోవింద్ కమిటీ రాష్ట్రపతికి ఈ నివేదిక ఇవ్వడంలో ఉన్నటువంటి మర్మం ఏంటి అన్నది అందరూ చర్చిస్తున్నారు. 18,000 పేజీలతో 8 భాగాలుగా ఈ నివేదికను రూపొందించినటువంటి కోవింద్ కమిటీ ఈ యొక్క నివేదికను ఇవ్వబోతున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలను ఒకసారి నిర్వహిస్తే సముచితంగా ఉంటుందని కూడా కోవింద్ కమిటీ చెప్పింది. అంటే లోకల్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, అదేవిధంగా పంచాయతీలు, వీటన్నిటికి కూడా ఒకేసారి కూడా నిర్వహించాలనుకున్నారు. కానీ దానివల్ల కొంత అంటే వ్యయభారంతో పాటు మిగతా కొన్ని అంశాలు, టెక్నికల్ గా కొన్ని అంశాలు కలిసి రావన్న ఉద్దేశంతో లోక్సభ, అసెంబ్లీకి మాత్రం ఒకేసారి నిర్వహించాలి, మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం తర్వాత నిర్వహించాలని కూడా ఈ నివేదికలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ నివేదిక ఇచ్చిన తర్వాత ఇందులో ఉన్నటువంటి మరిన్ని అంశాలు ఏంటన్నది కూడా మరోసారి మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.